డాక్టర్ గారు, యశ్వంత్ గారు ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 4 సంవత్సరాలు. పాప మూత్రానికి వెళ్లే సమయంలో వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఇలా ఎందుకు అవుతుందో అర్థం కావటం లేదు. పాపకి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చా? లేక ఇంకేదైనా సమస్య ఉంటుందా? ఎవరిని అడిగినా ఇలా జరగటం ఎక్కడా వినలేదు అంటున్నారు. మాకు కాస్త ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. యశ్వంత్ గారు, యూజువల్గా ఏంటి అంటే చిన్న పిల్లల్లో అంటే యోని భాగంలో ఏదైతే లేబియా మేజోరా, లేబియా మైనోరా అంటే వెజైనా యోని అంటాం కదండి. సో ఆ ఏరియాలో యూజువల్గా గ్లాండ్స్ అనేవి ప్రతి ఒక్క ఆడవాళ్ళల్లో ఉంటాయి. అంటే చిన్నపిల్లలతో మొదలు పెద్దవాళ్ళ వరకు కూడా అక్కడ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో దానివల్ల ఏంటి అంటే సెక్రీషన్స్ అనేది ఆడవాళ్ళల్లో రావటం యోని భాగంలో చాలా సర్వసాధారణమేని. కానీ ఆ ఏదైతే ఆ వైట్ డిశ్చార్జ్ అనేది మీరు ఏదైతే అంటున్నారో అది కంటిన్యూస్గా రావటం అయితే మంచి పద్ధతి కాదు. అండ్ అదేవిధంగా దానిలో చెడు వాసన రావటము, లేదు అంటే ఏదైనా గ్రీనిష్ కలర్గా రావటం అంటే పచ్చగా రావటము, ఆకుపచ్చ రంగులో ఉండటము, లేదంటే కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటే పెరుగడ్డల్లా ఉండటము, లేదంటే దురద లాంటిది ఉంటే మాత్రం తప్పనిసరిగా అది ఇన్ఫెక్షన్కి గల కారణం అయి ఉండొచ్చు. లేదు అలా కాకుండా వైట్గా ఉంది, కలర్లెస్గా ఉంది, ఆర్డర్లెస్గా ఉంది అని అంటే మాత్రం దానికి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. అక్కడున్న గ్లాండ్స్ అనేవి కొంత సెక్రీషన్స్ వలన ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఆడవాళ్ళల్లో ఉండటం, అది చిన్న పిల్లలతో మొదలు అంటే ఎట్ బర్త్ నుంచి కూడాను ఆడపిల్లల్లో ఇలాంటివి ఉండటం మాత్రం చాలా సర్వసాధారణమే. అండ్ అంతేకాకుండా ఏంటి అంటే ఒక్కసారి యూరిన్ టెస్ట్ కూడా మీరు చెక్ చేయించుకోండి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడాను ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం కాబట్టి ఒక్కసారి యూరిన్ టెస్ట్ అనేది చేసుకొని అందులో ఏ ప్రాబ్లం లేదు అని అంటే మాత్రం, నేను ముందుగానే చెప్పినవన్నీ ఏమీ లేవు అంటే మాత్రం మీరు కంగారు పడాల్సిన విషయం అయితే ఏమీ లేదు.